నమస్తే అండి తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా యాదవ సమాజానికి గొల్ల కుర్మలకు సంబంధించిన ఈ వీడియో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క గొల్ల కుర్మలు యాదవులు ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటున్నా అన్న అంటే ఈరోజు ఎక్కడ చూసినా ఒక టాపిక్ వైరల్ అవుతుంది. ఆ టాపిక్ వైరల్ ఏంటంటే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు. ఎందుకు ఈ బేడీలు? గొల్ల కుర్మలకు మోసం చేసిర్రనే ఈ బేడీలు. ఆ నలుగురు పేర్లు ఏంటంటే ఆదిత్య, కేశవసాయి, రవి, రఘుపతి, సంగు గణేష్. అంటే వీళ్ళు గొర్రెల పంపిణీ కేసులో సర్కారు చర్యలు. పరారీలో ప్రధాన నిందితుడు మోబిన్, ఆయన కుమారుడు థర్డ్ పార్టీకి బాధ్యతలు అప్పగింతతోనే అవినీతి షురు. దర్యాప్తు వేగవంతం చేసిన గచ్చిబౌలి ఠాణా ఏసీపీ బృందాలు. త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆధారాల సేకరణ అని ఇది ఒక పేపర్లో వచ్చింది. అదేవిధంగా దిశలో కూడా రాసిండు. గతంలో గొర్రెల పంపిణీ గొర్రెలకు వెనకాల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఇగో 80,000 పుస్తకాలు చదివిన ఈ అపర మేధావి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రాజ మార్తాండ గారు ఉన్నారు ఇక్కడ. దీనికి సంబంధించి చాలా వేదికల పైన గొల్ల కుర్మల కోసం ఎస్పెషల్గా యాదవుల కోసం పోరాటం చేస్తున్న చీమల జగదీష్ యాదవ్ అన్న మన స్టూడియోకి ఈరోజు వచ్చిండు. అన్న మాట్లాడతాడు. దానితో పాటు యాదవ సంక్షేమానికి సంబంధించిన ఇద్దరు ప్రధాన నాయకులు అందుబాటులో ఉన్నారు. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మాట్లాడతాం. ఇవాళ గొర్రెల స్కామ్ ఎంత జరిగింది అనే దాని మీద బయట పెడతాం. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిర్రా లేదంటే గొల్ల కుర్మలనే గొర్రెలను చేసిర్రా అనే టాపిక్ మీద ఇప్పుడు మనం వెళ్తుంటాం. 15 నిమిషాలు ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ స్టూడియోకు రావాల్సిందిగా చీమల జగదీష్ యాదవ్ అన్నను నేను డప్పుతో సాధారణంగా నమస్తే. మీరు ఎంతో కాలం నుంచి యాదవుల కోసం కొట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నారు, నయీం బాధితుల కోసం కూడా కొట్లాడుతున్నారు. మీరు ఈ పేపర్లో చూసిరా? నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలేసింది. తర్వాత గొర్రెల పథకం స్కామ్లో 9 అధికారులు అరెస్టు. నిజం చెప్పాలంటే అన్న మన స్టూడియో వేరే దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని కోట్ల స్కామ్ చేసిరు అనేది బయట పెట్టిండు. అన్న నోటి మాటలతోనే చెప్తాడు ఎన్ని కోట్ల స్కామ్. ఇది ఒక్క నిమిషంలో చెప్పాను అన్న. ఈ గొర్రెల యొక్క స్కీములో నేను గత 25-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. ఇందులో రఘువీరారెడ్డి యాదవ్ గారు ఉన్నప్పటి నుంచి ఈ గొర్రెల సంఘాలని పటిష్టం చేస్తూ పైకి తీసుకురావాలనే ఆశయంతో అప్పుడున్నటువంటి మంత్రి రఘువీరారెడ్డి గారు యాదవ్ ఆయన చేసిండు. అప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం. ఈ గొర్రెల కాపరులని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి మంత్రిగా మా యొక్క శ్రీనివాస్ యాదవ్ గారు అయిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం తలసాని శ్రీనివాస్ తలసాని అంటే ఎక్కువ ఫేమస్, ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ చాలా మంది ఉంటారా. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ యాదవులని ఎంతో కోటీశ్వరులను చేస్తాం. యాదవులకు మేము ఇచ్చేటువంటి ₹1,00,000 కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి మా కేసీఆర్ గారు చాలా ప్రగల్భాలు పలికాడు. ఏ మీటింగ్లో పోయినా ఏ పేపర్లో చూసినా తాటికాయ అంత పెద్దగా రాసి యాదవులని నిట్ట నిలువున ముంచాడు. మొట్టమొదట ఏం చెప్పాడు కదంటే మీటింగ్లో యాదవులకు మొట్టమొదటి విడత కింద 5,000 కోట్లు కేటాయిస్తున్నాడు. 5,000 కోట్లు. రెండో విడత 6,000 కోట్లు కేటాయిస్తున్నాడు. అంటే మొత్తం 11,000 కోట్లు రిలీజ్ చేసిన ఆయన నోట ఆయన చెప్పిండు. కేసీఆర్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి పేపర్లో రాసిర్రు. ప్రతి యాదవ్ని కూడా తెలుసు. అందులో మా శ్రీనివాస్ యాదవ్కి అయితే ఇంకా బాగా తెలుసు. కానీ ఈ శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మా రాజయ్య యాదవ్ అని మొట్టమొదట మా చైర్మన్గా ఉన్నాడు. కన్నబోయిన రాజయ్య యాదవ్ గొర్రెల మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్. ఆయన చాలా చాలా ఉత్తముడు. రాజా ఉత్తముడు, నిజాయితీపరుడు, అందరికీ కూడా చాలా హెల్ప్ చేసే వ్యక్తి. ఆయన చేసి అందరికీ గొర్రెలు ఇవ్వాలని చాలా ప్రయత్నం చేసాడు. ఆయన చేసిన తర్వాత సుమారు మాకు
5,000 కోట్లు మొట్టమొదట. మొత్తం 5,000 కోట్లు, తర్వాత 6,000 కోట్లు కేటాయించి కేసీఆర్ తలసాని గత తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన డబ్బు 11,000 కోట్లు. ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? ఖర్చు పెట్టింది నేను ఏది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తీసుకున్నా. ఇవన్నీ ఒకసారి ఎక్కడ ఉంది అమౌంట్? ఇక్కడే ఉన్నది. అయితే ఇందులో కేవలం అందులో ఈరోజు అందులో పోయి నేను అడిగితే ఏమొస్తున్నది అంటే 5,000 మొత్తం 5,000కు గాను 4,950 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నాం. అంటే మొత్తం 11,000 కోట్లు. 11,000 కోట్లు అంటే గొర్రెల స్కామ్ ఎంత అయినట్టు? అయితే 6,050 కోట్లకు స్కామ్ అయినాయి. ఇప్పుడు గల్లంత అయిపోయినాయి. గల్లంత అయినాయి, అందులో డబ్బులు లేవు. మరి ఎక్కడ పోయినాయి అంటే కేసీఆర్ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ కింది మీద చేసిర్రు. 6,050 కోట్లు. 6,050 కోట్లు. ఈ 4,950 కోట్లనే ఇగో ఈ దొంగలు మొత్తం ఇప్పుడు స్కామ్ ఏమో 6,050 కోట్లు అంటారు అన్న. ఈ 6,050 కోట్లు ఇప్పుడు వీళ్ళు నలుగురే పంచుకున్నారా? ఈ నలుగురే, కేశవసాయి, రవి, రఘుపతి, సంగు గణేష్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, మేము నలుగురే మీద తిన్నామా, మిగతా దొంగల్ని పట్టుకోరా అంటారు. అప్పుడేం చెప్తావు? ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రభుత్వ నాయకులు ఉన్నారు. అందులో ఏది కేసీఆర్ గారి కుటుంబం ఉన్నది, అందా ఉన్నది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క అసిస్టెంట్లు ఉన్నారు. చివరికి ఇది మొత్తం బయట పెట్టిన తర్వాత నేనే పోయి రైట్ టు ఇన్ఫర్మేషన్ పోయి నేను దరఖాస్తు పెట్టి ఈ ఫెడరేషన్ పోయి నేను అడిగితే చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5,000 దాంట్లో 4,950 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి అని అంటాడు. మరి మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే మాకు తెలియదు అంటారు. మరి ఎవరికి తెలిసి ఈ ఎక్కడ పోయినాయి? మా యాదవులని పూర్తిగా మోసం చేసిర్రు, దగా చేసిర్రు. వీళ్లకు మద్దతుగా ఇప్పుడున్నటువంటి బాలరాజు యాదవ్ కానీ అటు తర్వాత ఉన్నటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ ఈయన వాళ్ళకి ఎగ్జెన్సీ పడతాడు. ఈయన గెల్లు శ్రీనివాసు ఈయన వాళ్ళని ఎత్తుకుంటున్నారు. అరే దద్దమ్మలారా, ఒరే చౌటలారా, మీరు యాదవుల కుటుంబంలో పుట్టినట్టయితే యాదవులకు జరిగినటువంటి అన్యాయము ఏమైంది? ఇక్కడ నోరు లేదా? మీరు గడ్డి తింటున్నారా? బెల్లం పెట్టుకున్నారా? అదే నేను చెప్తున్నాను. కాబట్టి యాదవులారా, వీళ్ళనందరినీ తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. మా యాదవులు ప్రతి జిల్లాలో వీళ్ళు 40,000 వేలు కట్టి డీడీలు కట్టి చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి, ఏడీ ఆఫీసుల చుట్టూ తిరిగి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర తిరిగి పోయిరు. ఆ తర్వాత 5 రాష్ట్రాలలో గొర్రెల కోసం పంపించారు వీళ్ళని. ఒక ఆఫీసర్లు పోతారు, ఆడ గొర్రెలను చూపిస్తారు. ఏ రాష్ట్రాలు వేరు? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలలో పిచ్చోళ్ళని చేసిరు. మా యాదవులని పిచ్చోళ్ళని చేసిర్రు. ఇప్పుడు నేను ఇద్దరు యువ నాయకులు ఉన్నారు యాదవ్ సంక్షేమ సంఘం నుంచి. ఓకే, వాళ్ళిద్దరిని కూడా పిలిచి మనం మళ్ళీ ముందుకెళ్దాం. ఓకే, యాదవ్ సంక్షేమ సంఘం నుంచి మల్లేష్ యాదవ్, గంగుల మధు యాదవ్ కూడా మన స్టూడియోకి రావాల్సిందిగా మేము పథకం స్కామ్లో 4 అధికారులు అరెస్ట్. మీరేమో యాదవ్ సంక్షేమ సంఘం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు ఎవరికి అన్యాయం జరిగినా, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐకి అన్యాయం జరిగినా మీరు మాట్లాడుతుంటారు. అదేవిధంగా జగిత్యాలలో ఒక ఎస్ఐ అనిల్ కుమార్కి మాట్లాడిన అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతారు. ఒక యాదవ మహిళలను ఎవరన్నా అన్నా మీరు మాట్లాడుతుంటారు. మరి గొర్రెల స్కామ్ ఇప్పుడు జగదీష్ యాదవ్ అన్న నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. మొత్తం 11,000 కోట్లు కేటాయిస్తే 4,950 కోట్లు మాత్రం ఖర్చు పెట్టిరు. ఇంకా 6,050 కోట్లు ఖర్చు చేసేది ఉందని. 6,050 కోట్లు అంటే ఇప్పుడు వేరే కులాలు ఏమనుకుంటారు, అన్ని గొర్రెల కుర్మలకి ఇచ్చిండు డబ్బులు అనేది కొంతమందికి జలసి ఉంటుంది. మరి ఇక్కడనేమో ఇంత పెద్ద స్కామ్ అయింది. నిజంగా గొర్రెల కుర్మలకు పోయినాయి అంటే పోలే. అక్కడ 4 ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు అంటే మరి 6,000 కోట్లు వాళ్ళు తిన్నారా అంటే మొత్తం వాళ్ళు తినలే. మరి ఇక్కడ మీరే మీ గొర్రెల పథకం స్కామ్లో 4 అధికారులు అరెస్టు. మీరు చదవండి ఇది ఒకసారి ఏందో. అయితే ఈ గొర్రెల పథకం ఏంటంటే మా గొర్రెల కుర్మలు చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఎన్నో నష్టాలు భరించారు. ముఖ్యంగా ఏం తెలుసా, ఇక్కడ ఈ గొర్రెల కుర్మల ఈ పథకంలో డాక్టర్లు అధికారులే మేజర్ లాభపడ్డారు. మా గొర్రెల కుర్మలకు వచ్చింది ఏం లేదు. అయితే ఇక్కడ అధికారులకు ఎందుకు వచ్చిందంటే దీని అర్థమైందో తెలుసా, నేను చదివిన పేపరు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అరెస్ట్.
గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటున్నది. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో అది ఏసీబీ శాఖకు బదిలీ అయిందంట. ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినది. ఎందుకంటే ఇక్కడ అధికారులు వీళ్ళు ఏం చేసిరంటే గొర్రెలు ఇయ్యక ముందుకే గొర్రెలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ దగ్గర గొర్రెలు తీసుకురు కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వలే. వాళ్ళ దగ్గర గొర్రెలు తీసుకురు కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వలే కాబట్టి సో వాళ్ళు ఏం చేసారు, ఏసీబీ వాళ్ళకు కంప్లీట్ చేసారు. వాళ్ళు కంప్లీట్ చేయడంతో ఏమైపోయిందంటే కాగ్ నివేదిక ఇచ్చింది. వీటి అన్నిటితో ఏంటంటే ఈ గొర్రెల ఈ స్కామ్ అనేది బయటపడ్డది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంది కథ అనేది మొత్తము ఏసీబీ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తేల్చాలి. ఇంకో విషయం ఏంటంటే మా గొర్రెలలో ఇప్పుడు మహారాష్ట్ర పోయినా, ఇంతకుముందు అన్నయ్య చెప్పాడు మహారాష్ట్ర పోయినా ఎక్కడ పోయినా కూడా 21 గొర్రె పిల్లలు ఇస్తా అంటారు. మాకు ఫ్రీగా ఇవ్వట్లేరు. అప్పుడు 31,250 రూపాయలు కట్టాలి. 31,250 రూపాయలు కట్టిన తర్వాత మేము ఒక 3 రోజులు అక్కడికి వెళ్ళాలి. ఏది బస్సు కిరాయి కట్టుకొని అక్కడ పోయిన తర్వాత చిన్న చిత్క పిల్లలు అందులో మొత్తం కొడితే 50,000 సొమ్మిచ్చారు. అయితే వీటన్నిటిపైన ఇటు జరుగుతున్న అన్యాయాలపైన మేము గతంలో ఏంటంటే చాలా సంఘాలు గొర్రెల మేకల పెంపక సంఘం అయితేంది, యాదవ కుల పోరాట సమితి ఏంది, ఇంకా అన్ని సంఘాలు యాదవ సంఘాలు ఏవైతున్నాయో కలెక్టర్ ముట్టడి చేసినాం. కలెక్టర్ వినతి పత్రం ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కానీ ఇంత స్కామ్ బయట అంటే ఇప్పటిదాకా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీడు ఏమన్నాడు అంటే, కేసీఆర్ అంటాడు గొర్రె బలిస్తే గొల్లోళ్ళకు లాభం, గొల్లోళ్ళు బలిస్తే తెలంగాణకు లాభం, తెలంగాణకు లాభం అయితే దేశానికి లాభం అన్నాడు. మరి మీరేమో ఇవన్నీ చెప్తున్నారు స్కామ్లు. అంటే గొల్ల కుర్మలను కోటీశ్వర్లు అయిపోయారు. భారతదేశంలోనే తెలంగాణలో ఉన్నటువంటి కోటీశ్వర్లు గొల్ల కుర్మల దాంట్లో ఎక్కడ లేరని చెప్పారు. మీరు విన్నారా? విన్నాను. కానీ ఇక్కడ గొల్ల కుర్మలు కోటేశ్వర్లు ఆవిడ పక్కన పెట్టి వాళ్ళ భార్య పిల్లలు ఏంటంటే పుస్తకాలు అమ్ముకొని డిడీలు కట్టి ఫస్ట్ విడత సగం మందికి ఇచ్చినా అని చెప్పారు. సెకండ్ విడత ఏంటంటే డిడీలు కట్టుకొని ఎవరికి ఒక గొర్రె ఇచ్చేది లేదు, ఏం లేదు. మునుగోడు ఎలక్షన్ జరిగితే మునుగోడులో డబ్బులు వేసిర్రు, ఫ్రిడ్జ్ చేసిర్రు. అదేవిధంగా మన హుజూర్నగర్ జరిగితే అట్లా చేసిర్రు. ఎక్కడ మన నాగార్జున సాగర్లో కూడా ఎలక్షన్ జరిగితే అక్కడ గొర్రెలు ఇస్తామని ఇచ్చారు. దీనివల్ల ఏమైందంటే మా గొల్ల కుర్మలు చాలా నష్టపోయారు, మా దగాకు ఊరైర్రు. అది ముచ్చట. ఇప్పుడు దిశలో వచ్చింది మనం చదువుదాం. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది ఏసీబీ శాఖకు బదిలైంది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. దానికి కొనసాగింపుగా 4 ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. గొర్రెల కొనుగోళ్లకు పేమెంట్లు చేయకపోవడం, అవి బినామీ పేర్లతో వేరే ఖాతాల్లోకి చేరడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ను అరెస్టు చేసింది. ఈ 4 గొర్రెల కొనుగోలు పంపిణీ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది. వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వీరిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే వీరి వెనుక ఎవరున్నది, బినామీలు ఎవరు, వారి ఖాతాలో ఎంత డబ్బు చేరిందనే వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వీరికి కస్టడీ అనుమతి లభిస్తుందా లేదా అనేది తేలనుంది. మంత్రికి సంబంధం ఉందా అనేది ఇంకొక మ్యాటరు. మరి మీరు ఏం చెప్తారు ఇదంతా? మంత్రికి సంబంధం లేనిది మంత్రి ఆఫీస్ నుంచి ఫైల్ ఎట్లా మాయమైనవి నేను అడుగుతున్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ యాదవులకు నిజమైనటువంటి మీరు న్యాయం చేయదలుచుకుంటే నీ ఆఫీసుల నుండి ఎట్లా పోయినాయి ఫైల్స్, ఎక్కడ పోయినాయి? ఈ 11,000 కోట్లల్లా 11,000 కోట్లల్లా ఈ 6,050 కోట్లు ఎక్కడ పోయినాయి? మా యాదవులు యువకులు ఏడ కంపెనీలు పెట్టిర్రు, ఎక్కడ అభివృద్ధి అయ్యారు, ఎక్కడ కోటీశ్వర్లు అయ్యారు? ఈ మీరందరూ ఇప్పుడు 4-5 ఉండే ఎమ్మెల్యేలు, అరే దద్దమ్మలారా ఎందుకు ఓడిపోయారు? యాదవులకు ఓట్లు వేస్తే, యాదవులకు గొర్రెలు ఇస్తే మీకు ఓట్లు వేస్తారు కదా,
మీరు యాదవులు మోసం చేసిరు కాబట్టి యాదవులైనటువంటి బొల్లం మల్లయ్య యాదవ్, భగత్ యాదవ్, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ ఈ రోజు మీరు సిగ్గుశేల నుండి మీరు మీ బతుకులేనా అని అంటున్నా నేను. ఆ యాదవులకు మోసం చేసి మీరు ఇయ్యకపోవడం వల్ల మిమ్మల్ని ఓడగొట్టిరు. మీరు ఇంకా ఎన్ని రోజులు భజన చేస్తారు ఆ కేసీఆర్ కు, ఎన్ని రోజులు మీరు కేటీఆర్ కు భజన చేస్తారు? ఈ దొంగలని, ఈ దొరలని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేంత వరకు యాదవులంతా ఏకం కావాలి. యాదవుల సంఘాలనన్నీ చిల్లర బొల్లర చేసి మొత్తము కుప్పగూల్చిండు. నేను అదే చెప్తున్నా, నేను ఒక యాదవుడిగా మీ ముందుకు వస్తున్నాను. ప్రతి గ్రామంలో ఉన్న యాదవ సంఘాలు ఏకం కావాలి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఏకం కావాలి. ఇంతకుముందు ఉన్నటువంటి సంఘాలనన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రండి, యుద్ధం చేద్దాం, చదువుదాం, ఈ దొంగలను నిలదీద్దాం, ఈ దొంగలను భరతం పడదాం. ఇంకా ఎంతో మంది ఉన్నారు అరెస్ట్ చేయవలసిన అనుమానాలు ఉన్న పేర్లు చెప్పండి. ఇప్పుడు ఈ జడ్చర్లలో ఒక ఏడీ గారు ఉన్నారు. ఆయన నాకు చెప్పారు ఏంటంటే ఆయనే 2 కోట్లు సంపాదించిండట. ఆ తర్వాత మన ఇక్కడ సిద్దిపేట ఏడీ గారు ఉన్నారు. ఆయన హరీష్ రావు అనుచరుడు, ఆయన కొన్ని కోట్లు కొట్టిండు. ఆయన ఎన్ని కొట్టిండే మరి హరీష్ రావుకు, కేటీఆర్ కు, అందరికి సంబంధం ఉందండి. ఇప్పుడు వాళ్ళ పర్మనెంట్ లేకుండా వీళ్ళంతా కరప్షన్ చేస్తారు. ఇంకోటి ఏం జరిగింది అంటే వీళ్ళు కలిసి ఒక 5గురు కమిటీ వేసిరు, గొర్రెల కమిటీ. వాళ్ళ దాటనే కొన్ని ఇచ్చినట్టు ఇచ్చేసి మిగిలిన అక్కడ ఏడీలు జేడీలు ఈ డాక్టర్లు అందరు కలిసి స్కామ్ చేసిర్రు. మా రాజకీయ నాయకులు, నా విలేజ్ ఉంది, నాది కూడా 136వ నెంబరు నా ఊళ్ళో. కానీ నాకు గొర్రెలు ఇవ్వలేదు. కానీ నా గొర్రెలు ఎక్కడ పోయినాయి, ఏడ మాయమైనాయి? మా విలేజ్ లో ఒక్కరికి ఇవ్వలేదు. మంచాల మండలం ఆరుట్ల చెన్నారెడ్డిగూడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కరికన్నా మీరు గొర్రెలు ఇచ్చిరా చెప్పండి. మీ రికార్డు ప్రకారంగా గొర్రెలు ఇచ్చినట్టు రాసుకున్నారు. అందరికి ముట్టినాయి. ఇక యాదవులు కోటీశ్వరులు బిడ్డల్లారా మిమ్మల్ని తరిమి కొడతాము. శ్రీనివాస్ యాదవ్ గారు బయటపెట్టు, నీ కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ కోట్లతోటి రేపు మీకు ఇంకా పదవులు కావాలన్నా? సిగ్గుశరం ఉండి యాదవుల పేరు చెప్పుకొని మీరు ఈ అధికారంలో అనుభవించి మీకేం హక్కు ఉన్నది? తెలంగాణ తెచ్చినోడు అనువు, తెలంగాణ కోసం పాటుపాటోడు అను, అడ్డదారులు నువ్వు తెలంగాణకు ఒక మంత్రి అయ్యి మాకు ఇంత పెద్ద స్కామ్ జరిగి మా యాదవులకు ద్రోహం చేస్తుంటే నువ్వు ఒక లీడరుగా, ఒక మంత్రిగా నువ్వు ఉండేసి మా వాళ్ళకు ద్రోహం చేశావు. ఇజ్జత్కు బాసిపడి నువ్వు హుస్సేన్ సాగర్లో పడిపోయినా మా యాదవ్కు న్యాయం జరుగుతుంది. అంతవరకు నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ మొత్తం స్కామ్ని బయట తీయండి. ఎన్ని కోట్లు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి, యాదవులను ఎట్లా అభివృద్ధి చేయాలన్నా మాకు తెలుసు, మేము చేసుకుంటాం. మీరు గ్రామ స్థాయి నుంచి బయటకు రండి. మీకేమన్నా సమస్య ఉంటే నా దగ్గరికి రండి. నేను చీమల జగదీష్ యాదవ్ 9100496509 నా ఫోన్ నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. మీరు రండి, యాదవులంతా ఏకం కండి. ఈ తెలంగాణను ఒక ఉద్యమ భాగంగా ఎవరినైనా అడగడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఏ నాయకుడన్నా అన్యాయం చేసినా కానీ మీ భరతం పడతాం. కేసీఆర్ అన్యాయం చేసిండని ఎంతో మంది యువకులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు అందరూ కలిస్తే ఈరోజు మిమ్మల్ని దించడం జరిగింది. వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా మా వాళ్ళకి న్యాయం చేస్తావా? నీకు కూడా 5 సంవత్సరాల తర్వాత ఇదే గతి పడుతుంది. నీకు హెచ్చరిస్తున్నాం. మా యాదవులకు అన్యాయం చేశారా? ఈ రాష్ట్రమే కాదు, దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల నుంచి యాదవులను ఏకం చేస్తాం. ఏకం చేసి మా శక్తి ఏదో మేము చూపిస్తాం. యువతులారా, యువకులారా కదలి రండి, వ్యవస్థను మారుస్తాం. యువతరం శిరమెత్తితే, యువతరం శిరమెత్తితే నవతరం మారిపోదా, నవతరం మారిపోదా, యువతరం మారిపోదా. మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. నిద్రపోవ కాదురా ఈ డోలుకను పేది
జగదీష్ యాదవ్ అన్న ఇన్ని రోజులు మనకు దొరకలేదు. ఇక నుంచి ఈ యువతరం మారాలి అంటున్నాడు. అసలు మామూలుగా లేదు. అన్న పాట కూడా మీకోసం వాడినరు. ఇప్పుడు మన అన్న ఇప్పుడు మన డప్పిస్టు, ఇంటర్నేషనల్ డప్పిస్టు గద్దరన్నతో కూడా పనిచేసిన అన్న, మారోజు వీరన్నతో కూడా పనిచేసిన అన్న సురేష్ అన్నను పిలిచే ముందు ఇంకా కాగేం చెప్పింది, మంత్రికి సంబంధం ఉందా అన్నది ఒక్క నిమిషంలో కంప్లీట్ చేద్దాం. మంత్రికి సంబంధం ఉందా? పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న అధికారులు ఇతర శాఖల్లో పలువురు ఆఫీసర్లతో కలిసి బినామీ ఖాతాలు తెరిచారని, గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాన్ని కొనుగోలు కోసం వెచ్చిచ్చినట్టు లెక్కలో చూపి రైతులకు, అంటే గొర్రెలను విక్రయించిన వారు రైతులకు చెల్లించకుండా దిగమింగుతున్నారన్నది ప్రాథమిక ఆరోపణ. అంటే పాపం గొర్రెల అంటే ఎవరైతే అమ్మిర్రో వాళ్ళకు కూడా ఇవ్వట్లేదట వీళ్ళు. ఇలా బినామీ ఖాతాల్లో తరలినట్లు లభించిన ప్రాథమిక వివరాలతో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ వీరి వెనుక ఉన్న పెద్ద తలలు అంటే తలసాని, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కావచ్చు మేబీ తలలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఈ విషయం తెలుసా? ఆయన కనుసన్నలోనే ఇది జరిగిందా? ఆయన సన్నిహిత అధికారుల ఆదేశాల మేరకు అవకతవకలు జరిగాయా? ఇలాంటివన్నీ రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నది. అంటే దిశ వాళ్ళకు తెలుసో తెలియదో కానీ జగదీష్ యాదవ్ అని డైరెక్ట్ చెప్తున్నాడు. ఆ పెద్ద తలకాయలు తలసాని శ్రీనివాస్ యాదవ్ని, ఈ తలకాయ చూడండి ఒకసారి, ఇక ఇంతకంటే పెద్ద తలకాయ ఉంటుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ తలకాయ. ఇక అన్నిటికంటే పెద్ద తలకాయ కేసీఆర్ తలకాయ. ఈ కేసీఆర్ తలకాయను తలసాని శ్రీనివాస్ యాదవ్ తలకాయను వీళ్ళ కోసం వెతకడము ఇదంతా ఎందుకండి? ఆయన బోయిన్పల్లిలో ఉంటాడు, కేసీఆర్ గారు నందినగర్లో కొత్తగా మన హరీష్ రావు గారు అంటారు, పాపం ఆయన ఇల్లు కూడా కట్టుకోలేడు, పాతింట్లోనే ఉంటుండంటాడు. ఆ పాతింట్లోకి పోయి ఏసీబీ అధికారులు ఆయనను తీసుకుపోతే అయిపోతే ఎటు పరిగెత్తలేడు కూడా, ఆల్రెడీ నడుమో చేతో ఇరిగింది. ఆయనను పట్టుకపోవచ్చు. నాకు తెలిసి కవితది, కేటీఆర్ది, హరీష్ రావుది కూడా వీళ్ళందరూ హస్తం ఉంటుంది. ఇన్ని చర్చలు ఇవన్నీ సరే చేయండి ఫార్మాలిటీస్, కానీ తొందరగా తలకాయలను లోపటేయాలి. లేకపోతే అసలు గొర్రెల కుర్మలకు రక్తం ఉడకట్లేదా? చీము లేదా? నెత్తురు లేదా? 6,050 కోట్లు మన డబ్బులు మింగితే అడిగే దిక్కు లేదు. ఇంతవరకు ఎంతో మంది మాకు రైతు బంధు రాలేదని చెప్పి నాకు 100 కాల్స్ వస్తున్నాయి. మరి మీకు రావాల్సిన గొర్రెలు రాకుండా మీ డబ్బులన్నీ మింగిన ఆ దొంగలను అడగరా? నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఎవరైతే గొల్ల కుర్మలు డీడీలు కట్టి గొర్రెలు రాకుండా ఉన్నారో ఆ కట్టిన డేట్ నుంచి 2 రూపాయల వడ్డీ కాడికి ప్రభుత్వము వాళ్ళకు తిరిగి చెల్లించాలని కోరుకుంటూ, వాళ్ళు కిరాయి వాళ్ళు ఇంట్రెస్ట్ తెచ్చిర్రు. అదే 2 రూపాయల వడ్డీ అడుగుతున్నా. బయట 5 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చిర్రు, 3 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చిర్రు. వీళ్ళు పెట్టినట్టు ఇచ్చిన డబ్బుల కంటే మిత్తే ఎక్కువైపోయింది. ఇప్పుడు మా వాళ్ళు గోసలు పడి చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో యాదవులు దిక్కుదోయక అయోమయంగా ఉన్నారు. యాదవులారా, మీకందరికి మేమున్నాము, ఈ యువత ఉన్నది, మేము ఊరూరా వస్తాము, మీకు కావాల్సిన విధంగా మేము సహాయం చేస్తాము. అందరికీ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మీకు లోన్ ఇప్పించేటట్టు చేస్తాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవా సంస్థలను ఏకం చేసి మీకు ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి కోట్ల రూపాయలు మీకు ఇప్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మనకు అప్పు ఇయ్యమంటలేము, దానం ఇయ్యమంటలేము, ఫ్రీగా ఇయ్యమంటలేము. మాకు 1 రూపాయి 50 పైసలకు ఇంట్రెస్ట్కే ఇవ్వండి అని మా యాదవులు అడుగుతున్నారు. ఇప్పుడు డప్పిస్ట్ సురేష్ అన్నను పిలిచి ఈ గొల్ల కుర్మల యువకులు, మరీ ముఖ్యంగా యాదవలో సంబంధించిన యువకులు, తెలంగాణలో ఉన్న యువకులు మేల్కోవాలా, తిరుగుబాటు చేయాలా. ఈ 6,050 కోట్లు మింగిన ఆ కల్వకుంట్ల కచరాను పుంజుక రావాలి. హరీష్ రావును, కేటీఆర్ను, కవితను పట్టుకొని వచ్చి మా డబ్బులు మాకు ఇయ్యండ్రా అని అడగాలంటే నువ్వు ఒక పాట పాడాలి, రావాలి స్టేజ్. నువ్వు డప్పు కొట్టుకుంటా. అందరికీ నమస్కారం. ఈ గొర్రెలు మోగజీవులు, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కాపరికి గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఆ గొర్రె ప్రసవ వేదన పడినప్పుడు, ఆ గొర్రె ప్రసవ వేదన పడ్డప్పుడు తను అక్కడ ఎంత వేదన పడతాడో ఆ కాపరి. నేను దగ్గరుండి మా ఊర్లో మా గొల్ల సోదరులతో స్నేహం చేసినప్పుడు అన్నం కూడా తినరన్న, ఛాయ్ కూడా తాగరు, అసలు కంటి మీద నిద్ర ఉండదు. వాళ్ళ బతికే ఒక బతుకు కాదు.
యువతరమా నవతరమా యువతరమా నవతరమా ఇదే అదును కదలిరము ఇదే అదును కదలిరము ఆ పరి ఎంత వేదన పడకుండు మా పరి ఎంత వేదన పడకుండు మధ్య దళారీలు ఎంత బాగుపడుతుండ్రో మధ్య దళారీలు ఎంత బాగుపడుతుండ్రో గొల్లె కుర్మ యాదవులు ఎంత బాధపడుతుండ్రో యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్ము ఇదే అదును కదిలిరమ్ము పసవేదన నీకు ఏమి తెలుసురా అది మల 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 మాండేటి ఎండలోన తిరిగి నీళ్ళు తాగాలంటే 2 కిలోమీటర్లు పోవాలి తన వేదనతో గొర్రెలో నీళ్ళేక గొంతు ఎండిపోతే ఆ నీళ్ళ వాసనతో తోలుకుంట పోతాడు యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్ము ఇదే అదును కదిలిరమ్ము ఇదండి మారోజు వీరన్న పాట కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకోర పందుకో ఈ దొంగల దరిమే తందుకో మీరు వాడాలన్నది. అందుకోర పందుకో ఈ దొంగల దరిమే తందుకు. ఈ కేసీఆర్ దొంగ ఇంత అవినీతి జరిగితే 4 ప్రభుత్వ అధికారులకు బేడీలు పడితే నోరు తెరిచి ఇప్పటిదాకా మాట్లాడతలేడు. నల్లగొండలో వెళ్ళి భారీ బహిరంగ సభ పెట్టి నల్లగొండకు భారీ బహిరంగ సభ పెట్టి నా కట్టె కాలే వరకు కృష్ణా జలాల కోసం నేను కొట్లాడుతానున్నావు కదా కేసీఆర్. మరి నీ కట్టె కాలే వరకు యాదవుల కోసం గొల్ల కుర్మల కోసం న్యాయం కోసం కొట్లాడతాను ఎందుకు అనలే? అంటే గొల్ల కుర్మలంత అమాయకులా? అంటే గొల్ల కుర్మలు అడగరనా? ఏం చేసిరు 6,050 కోట్లు? నువ్వు గొల్ల కుర్మల కోసం భారీ బహిరంగ సభ పెడతావా పెట్టవా? హరీష్ రావు, కేటీ రావు అసెంబ్లీలో అచ్చొచ్చి రాంబోతుల్లాగా రంకెలేస్తారు కదా. ఈ గొల్ల కుర్మలకు సంబంధించిన స్కామ్ మీద మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అడగాలనా వద్దా? అడగాలి. నువ్వు అడుగుతలేవంటే మింగింది మీరేనా? వాళ్ళే మింగిరు కాబట్టి సప్పుడు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మా గొల్ల కుర్మలకు మోసం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ పురుగుల పడిపోయింది. కానీ వాళ్ళని ఎంత స్కామ్ మింగిర్రో ఆ దొంగల నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ స్కామ్ నుంచి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి గొల్ల కుర్మలకు వంచాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరిగా చీమల జగదీష్ అన్న ఒక పాటతోని ముగిస్తాడు. అయ్యా ఈ దొరలు వచ్చి మనల్ని ఎంతో బాగు చేస్తాం అనుకున్నాం. కానీ ఈ దొరలు చేసింది ఏందా అంటే బిచ్చగాళ్ళని తయారు చేసారు, తాగుబోతులను తయారు చేసారు, చివరికి అడుగు తినే వాళ్ళని తయారు చేసారు. ప్రతి ఒక్క దగ్గర మనం ఉన్నాం, పని చేసే దగ్గర మనం ఉన్నాం, పుట్ట దగ్గర మనం పనికి దొరయందిరో వీడు పీకుడేందిరా, దొరయందిరో వీడు పీకుడేందిరా. ఇంటి కాడ మనము, అరే బాయి కాడ మనము, అరే పొలం కాడ మనము, అరే గొడ్డి కాడ మనము, గడ్డాము కాడ మనము. దొరయందిరో వీడి పీకుడేందిరా, దొరయందిరో వీడి పీకుడేందిరా. జులుం క్యారే పీకు క్యారే, జులుం క్యారే పీకుడేందిరా. తమ్ముళ్ళారా, ప్రతి ఒక్క దగ్గర మనం అవును పలుగు పట్టేది మనం, గొడ్డలు చేసేది మనం, కత్తి చేసేది మనం, గుతుప పట్టేది మనం. దొరయందిరో పీకుడేందిరా, దొరయందిరో పీకుడేందిరా. తరిమి కొట్టురో అరే మళ్ళీ రాడురా, తరిమి కొట్టురో అరే మళ్ళీ రాడురా.
తమ్ముళ్ళారా ఆ. ఇంకా చేసింది సరిపోక ఆ. మా విధవలు ఉన్నారు, మా సన్యాసులు ఉన్నారు, బొల్లో మల్లయ్య, ఆ. ఆయన గల్లు శ్రీనివాస్ యాదవ్, ఈ బాలరాజు యాదవ్ మీటింగ్లలో వచ్చేసి టీవీలలో మాట్లాడి మళ్ళీ వీళ్ళకేమో బొక్క కావాలి కదా, అది. పెద్ద పెద్ద బొక్కలు కావాలి కాబట్టి వీళ్ళు పెద్ద చేసి అది దాన్ని మరుగుతున్నారు. బిడ్డ మీ ముగ్గురిని మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. మా యాదవులు యువకులే మిమ్మల్ని తరిమి కొడతారు. ఇక అయిపోయింది మీ పని. మీరు ఇంటికాడ పోయేసి ఒక 20 గొర్రెలు తీసుకొని బతుకుపోండి. అది. మీకు రాజకీయం వద్దు. రైట్. మా యాదవులు ఏది గొర్రెలను బతికేటువంటి వాళ్ళకు ఎంత కష్టాలు ఉన్నాయి అప్పుడు తెలుస్తాయి. శ్రీనివాస్ యాదవ్ కూడా నీ రాజకీయం వద్దు నాయన, నీ చాలు. నీ యొక్క అభివృద్ధిలో, నీ యొక్క మంత్రి పదవిలో మా యాదవులు చాలా బాగుపడ్డారు. వాళ్ళు తిని తిని బుర్రలు బలిచిపోయినాయి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు పెరిగినాయి. ఈ విధంగా ఉన్నారు. రైట్. అరే రోడ్డు మీద దొరలు మిద్దె కడితే చూసి చూడనట్టు పోతాడు. దొరలు వీళ్ళు ఏం చేస్తారంటే భూములన్నీ కాజేసి, మా గుట్టలన్నీ కాజేసి, ఫ్యాక్టరీలు పెట్టేసి అడవులలో మొత్తం కొండలు, రాళ్ళు, రప్పలు అన్నీ కబ్జా పెట్టిర్రు. ఇవన్నీ మా యాదవులకు ఇవ్వాలి, గొర్రెలు కాస్టోళ్ళకి ఇవ్వాలి. గుట్టలని ఎవడు కూడా కంకర్లు పెట్టడానికి వీల్లేదు. యాదవులకు గుట్టలు, పాడుపడ్డ పొలాలని ఇవ్వాలని జీవం ఉన్నది. అప్పుడు ఎవరు ఇచ్చిర్రు? ఏది మన రఘువీరారెడ్డి గారి జీవం తీసుకొని వచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా ప్రతి గ్రామంలో కనీసం 100 ఎకరాలు ప్రభుత్వం కేటాయించాలి వీళ్లకు. ఇప్పుడు భూములలోనేమో లేవు, మేత లేదు, గొర్రెలు చాదుకునే పరక్తి లేదు, భూములన్నీ ఇలా కబ్జా పెట్టినాయి. 1 ఎకరమైన ప్రభుత్వం మీ ఊర్లలో అమ్మినా కానీ మా దగ్గరికి రండి. ఆ భూములు ఆ ఊరి వాళ్ళకే దక్కాలి, ఆ పొలాలు వాళ్ళకే దక్కాలి. ఎక్కడనో వచ్చి కంపెనీ పెడతామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చిరంటే తరిమి కొట్టాలని మీకు హామీ ఇస్తున్నాను. ఓకేనా? ఇదండి చీమల జగదీష్ యాదవ్ అన్నతోని అద్భుతమైన ప్రోగ్రాం, మామూలుగా లేదు. కేసీఆర్ గారు ఇప్పటికైనా వచ్చి మాట్లాడతారా, నోట్లే బెల్లం పెట్టుకొని ఉంటారా? ఇప్పటికైనా మీ హయాంలో ఎవరితోనైతే మీరు డీడీలు కట్టించుకొని వాళ్ళకు గొర్రెలు ఇవ్వకుండా వాళ్ళని బాధిస్తున్నారో, నాకు చాలామంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. ఏం చెప్పమంటావు? నువ్వేమో మంచిగా 3 పూటలు నాటుకోడి పులుసు, ఆ రోజా దగ్గరకు పోయి రాగి సంకటి అక్కడ తిన్నావు, ఎట్లా వంటలను నేర్చుకొచ్చుకున్నావు, ఇక్కడ వంటకాలకు చెప్పినావు. ఇప్పుడు మంచి నాటుకోడి పులుసు, ఒకరోజు తలకాయ కూర, బోటి, మంచి కీమా, మా గొల్ల కుర్మలకు సంబంధించిన తలకాయ కూర తింటావు. కార్జం కార్జం కమ్మగా మందులకు కార్జం కావాలి. గొల్ల కుర్మలు గొర్రెలకు పోయి అడవికి పోయి ఒక పూట తినక గొర్రెలు ఉరుకుతున్నా, గొర్రెలు ఎంబట కుక్కలు పడ్డా, గొర్రెలు ఎంబట పులులు పడ్డా, తోడేళ్ళు పడ్డా, మేమేమో అడవికి పోయి మేపుకొని రావాలి. నువ్వు మంచిగా లాత గొర్రెపోతు పిల్లను కోసుకొని తలకాయ కూర కమ్మగా తిని, ఆ మెదడును మంచిగా వేయించుకొని మెదడు తిను, ఆ కాళ్ళ షోర్వ చేయించుకో, ముక్కలు మంచి మంచి మెత్తటి ముక్కలు తింటావు. మంచిగా నచ్చిన రాయల్ ఏదో సెల్యూట్, అది ఫుల్ బాటిల్ 10,000 20,000 ఉంటుందేమో, 65,000 బాటిల్ తెచ్చుకొని నువ్వు తాగు. మేము గొర్రెలు మేపుతాం. ఇదా నువ్వు ఇవ్వాల్సింది? తెచ్చుడే రాంగ్ కాన్సెప్ట్ తెచ్చినావు. నువ్వు గొల్ల కుర్మలను అమెరికాకు పంపించడానికి ఈ 11,000 కోట్లు డప్పు కొట్టాలి. ఈ 11,000 కోట్లు గొల్ల కుర్మలను యూరప్ పంపడానికి, అమెరికా పంపడానికి, ఆస్ట్రేలియా పంపడానికి నువ్వు విదేశీ విద్య అని పెట్టుంటే ఇలా 11,000 కోట్ల నుంచి లక్షల మంది యాదవులు గొల్ల కుర్మలు ఇలా అమెరికా పోయేటోళ్ళు, ఆస్ట్రేలియా పోయేటోళ్ళు, న్యూజిలాండ్ పోయేటోళ్ళు, స్కాట్లాండ్ పోయేటోళ్ళు, స్విట్జర్లాండ్ పోయేటోళ్ళు 11,000 కోట్లు ఇలా యాదవుల గొల్ల కుర్మల యువతుల మీద నువ్వు పెట్టుబడి పెట్టుంటే వాళ్ళు 1,00,000 కోట్లు పంపేది. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అక్కడ నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటే నువ్వు అక్కడికి పంపించకుండా మీకు 20 గొర్రెలు ఇస్తా, మీ సొత్తు తిప్పించుకోవడానికి ఒక పొటేలు ఇస్తా, నువ్వు డీడీలు కట్టు, 30,000 కట్టు, 40,000 కట్టు, రాయలసీమవో, అనంతపురమో, కర్నూలువో, కడపవో, తమిళనాడువో, కోయంబత్తూరువో, కర్ణాటకవో, బెంగళూరువో, ఆంధ్రప్రదేశ్వో, నేను ఈడ మాత్రం కమ్మగా తింటా. తిను.
నీ కొడుకును తెలంగాణలోనే అత్యంత టాప్ నంబర్ 1 స్కూల్లో జాయిన్ చేస్తావు నీ మనమన్ని. మిగతా గొల్ల కుర్మల మనమల్లో చదువుకునే దగ్గర స్కూళ్ళల్లో సార్లు ఉండరు, లైబ్రరీ ఉండదు, బాత్రూమ్లు ఉండవు, ప్లే గ్రౌండ్ ఉండదు. మేమేమో అట్లాంటి స్కూళ్ళకు పోవాలి. నీ మనమన్నేమో తెలంగాణలో టాప్ స్కూల్లో చదివిస్తావు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే అమెరికాకు పంపుతావు. నువ్వు అప్పుడు ఏమన్నావు? నా మనమడు మీ మనమలు అందరూ ఒకటి దగ్గర చదవాలన్నావు. కానీ నువ్వు గొల్ల కుర్మలనేమో అడవి బాట పట్టించి నీ మనమన్ని అమెరికాకు పంపుతున్నావంటే నువ్వు ఎంత నీచుడివి, ఎంత ద్వంద్వ వైఖరి ఉంది నీకు తెలుసు. 20 కోట్లు ఒక పొట్టేలతోని కోటీశ్వర్లు గారు. అమెరికాకు పోతేనే కోటీశ్వర్లు అవుతారు. నీ కొడుకును అమెరికాకు పంపినావు, నీ కూతురును అమెరికాకు పంపినావు. హరీష్ రావు నీ కొడుకును సింగపూర్ పంపినావు. మా గొల్ల కుర్మలకు 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చి అటు పంపుతావా? పథకంలోనే మోసము, మళ్ళీ ఆ మోసంలో డబుల్ మోసం. కట్టిపించుకున్నాడేమో ఆ డీడీలు అందరితో కట్టిపించుకున్నావు. గొర్రెలు ఇచ్చుడు మాత్రం కొద్ది మందికి ఇచ్చినావు. మళ్ళీ గొర్రెల విలువ తక్కువ ఉంది. మొత్తం డైరెక్టర్లు, ఏడీలు, ఆదిత్య కేశవ సాయి గారి కోసం, రవి గారి కోసం, రఘుపతి గారి కోసం, వీడి పేరు సంగు గణేష్ గారు, ఇట్లాంటి లుచ్చాగాళ్ళ కోసం నువ్వు స్కీమ్ పెట్టినవా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా సంపాదించాలి. వాళ్ళ కొడుకు తెలంగాణకు నీళ్ళట ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్నాయట. గోదావరి నదట ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వారుదట. అట్లాంటోడు ఇలా లక్షలు కోట్లు మింగి ఎంపీ టికెట్ కొనుక్కోవడానికి ఆ గొర్రెల స్కీమ్ పెట్టినామని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అసలు ఇంత సిగ్గులేని పథకం తెచ్చినావు ఉన్నదన్న మరి ఇంత తీసుకొచ్చి గట్లు దళితులకు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇచ్చినావు. అరే కేసీఆర్ లుచ్చాగా అడుగుతున్నా. మరి యాదవులు ఏం పాపం చేసిర్రా? వాళ్ళు ఏమన్నా ట్యాక్సులు కట్టేటప్పుడు వాళ్ళు కొబ్బరి నూనె కొనేటప్పుడు ఏమన్నా రూపాయి తక్కువకి ఇస్తుర్రా? మంచి నూనె కొనేటప్పుడు ₹1 తక్కువకి ఇస్తున్నావా? వాళ్ళు ఎప్పుడన్నా కింగ్ ఫిషరో, కేఎఫ్ఓ, బడ్వేజరో కొంటే యాదవులకు ₹1 తక్కువ ఇస్తున్నా? పప్పు కొంటే తక్కువ ఇస్తున్నావా? ఉప్పు కొంటే తక్కువ ఇస్తున్నావా? కారం కొంటే తక్కువ ఇస్తున్నావా? పెట్రోల్ కొంటే తక్కువ ఇస్తున్నావా? మరి మాకెందుకు 10 లక్షలు ఇవ్వలేవు? మాకెందుకు యాదవ బంధాన్ని పెట్టి 10 లక్షలు ఇవ్వలేవు? సిగ్గు శరం లేదా? మనకు రక్తం ఉడకట్లేదా? యాదవులలో పేదోళ్ళు లేరా? గొల్ల కుర్మలలో పేదోళ్ళు లేరా? నువ్వు దళిత బంధు కింద 10 లక్షలు ఇయ్యి. మరి యాదవ బంధు కింద యాదవులకు 10 లక్షలు ఎందుకు ఇయ్యలేవు? మాకు 40,000 మాతోనే కట్టించుకొని దీంట్లో అందరితో కట్టించుకొని ₹1,00,000 2 లక్షల గొర్రెలు అని చెప్పి దాంట్లో సగం స్కాములు చేసి 10,000 గొర్రె ఉంటుందని చెప్పి అది 5,000కి ఉంది. మళ్ళీ అందరితో ఆగకుండా 6,050 కోట్లు మింగి ఎవరికి రా మీరు యాదవులకు చేసింది? యాదవులకు రోషం పౌరుషం లేదా? వాడు మోసం చేస్తుండ్రు అంటాడు. గొర్రెలు ఇవ్వలేదు, గొల్ల కుర్మలను గొర్రెలను చేసిండు, మనుషుల్నే గొర్రెలను చేసిండు. కాబట్టి తిరగబడాలి. ఇక నుంచి నేను ఇస్తా కేసీఆర్, నీకు 20 గొర్రెలు ఇస్తా, ఒక పొటేలు ఇస్తా, పో అనంతపురం పోయి నువ్వు వంకచ్చుకపో, ట్రైన్ టికెట్ డబ్బులు ఇస్తా. హరీష్ రావు చంద చేసి ఇస్తాం, శ్రీనివాస్ యాదవ్ కూడా పోవాలి. నువ్వు ఒకడేమో కోయంబత్తూరు, ఒకడు కర్నూలు పోండి, ఒకడు కడప పోండి, ఇంకొకడు కర్ణాటక పోండి, మహారాష్ట్ర పోండి, నాందేడ్ పోండి. మీరు మేపారు ఆ గొర్రెలు, మేము మేపాలి. సరే ఇచ్చిన ₹1 కట్టుకోకుండా ఇవ్వచ్చు కదా. మళ్ళీ దీంట్లో డబ్బులు కట్టిపించుకున్నారు. ఆ కట్టిపించుకున్న తర్వాత నిజానికి ఆ వాల్యూ 10,000 ఉందా గొర్రె అంటే 5,000 ఉంది. ఇంత స్కాములు ఏందిరా? మళ్ళీ కేటాయించిన డబ్బులన్నా మొత్తం ఖర్చు పెట్టిర్రా అంటే 11,000 కోట్లు ఖర్చు పెట్టకుండా కేవలం 4,950 కోట్లు ఖర్చు పెట్టి గొల్ల కుర్మలను గొర్రెలను చేసిన ఈ దుర్మార్గుడు కల్వకుంట్ల కుటుంబం, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకెవడెవడి ఇన్వాల్వ్మెంట్ ఉందో డైరెక్టర్లు వీళ్ళంతా దగ్గర రేపు మరల పడాల్సిందిగా, తిరగబడాల్సిందిగా గొల్ల కుర్మలకు యాదవులకు విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కిసాన్, జై కిసాన్. ఈ వీడియో ప్రతి ఒక్క యాదవులకు గొల్ల కుర్మలకు చేరవలసిందిగా కోరుకుంటున్నాను.